నీ కృపలో భద్రపరిచి సజీవ లెక్కలో ఉంచిన తండ్రి నీ సన్నిధిలో ప్రభా మరొకసారి అన్ని నామముల కన్నా నీ నామమును కీర్తించడానికి గణపరచడానికి ప్రభా మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలనైనా. ప్రభు పరలోకము నుండి నీవు తండ్రి మా కొరకు దిగి వచ్చి నన్ను మమ్మల్ని ప్రభు రక్షించాలని నీ దరికి చేర్చాలని ప్రభు ఆశ కలిగి ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రాలైనా. ఇంత గొప్ప పాపములో ఉన్న మమ్మల్ని నాయన పరిశుద్ధులుగా ఎవరు చేయగలరు ప్రభువా? మాలో ఉన్న అతిక్రమములు ఎవరు తుడిచివేయగలరు ప్రభువా? మాలో ఎండిపోయిన మా జీవితాలను ఎవరు చిగురింప చేయగలరు తండ్రి? అది నీ ఒక్కడి వలన సాధ్యము ప్రభు. నీకు స్తోత్రములు నాయనా. నీ ఉన్నత భాగ్యమును ఎంచక నా ప్రభువా నా కొరకు దిగి వచ్చి మమ్మల్ని అందరినీ నా ప్రభువా నీవు రక్షించి కాపాడినందుకై నీకు వందనాలు నాయనా. ఒకప్పుడు పాపముల చేత అపరాధముల చేత కొట్టబడి చచ్చిన వారమయ్యుండగా ప్రభువా నీ హస్తపు నీడలో తండ్రి మమ్మల్ని పట్టుకొని లేవనెత్తినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మేము ఏ పాటి వారము తండ్రి? మా నుండి మీరు ఏది ఆశించక మమ్మల్ని ప్రేమించారు ప్రభువా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నా ప్రభు. మా మధ్యలో ప్రభువా నా తండ్రి మీరు నీ చిత్తము నెరవేర్చాలని నా తండ్రి ఆశ కలిగిన ప్రభు. నీకు స్తోత్రములు నా తండ్రి. నీ మాటకు లోబడలేక నీ సన్నిధిలో అనుభవించలేక నా ప్రభు అయ్యా నిన్ను త్రోసివేసేవారిగానే ఉంటున్నాము తండ్రి. అవునైనా అయినప్పటికీ నా ప్రభువా నీ ప్రేమ నుండి నీ జాలి నుండి తప్పిపోకుండా నా ప్రభువా తల్లి కోడి తన రెక్కల నీడలో తన బిడ్డలో దాచుకున్నట్లు ప్రభు అంతకంటే నా తండ్రి శ్రేష్టమైన నీ రెక్కల నీడలో ప్రభువా మమ్మల్ని ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రములు నాయనా. అవును నా ప్రభువా నువ్వు గొప్ప దేవుడవయ్యా, నువ్వు ఆశ్చర్యకరుడు అద్భుతకరుడు నా ప్రభువా. మేము కృంగినప్పుడు తండ్రి లేవనెత్తే దేవుడు, మేము పడిపోయితే ప్రభువా నీ చేయి చాపి తండ్రి నైనా నిలబెట్టిన దేవుడవు తండ్రి. నీకు స్తోత్రములు నాయనా. అయ్యా ఈ లోకములు ఎవ్వరూ ప్రేమించరు ప్రభువా. నీకు స్తోత్రములు నాయనా. నీ ప్రేమ గొప్పది తండ్రి. నీవు శాశ్వతమైన ప్రేమ చేత ప్రభువా అయ్యా మా తండ్రి మమ్మల్ని ప్రేమించావు. నీ రక్తములో ప్రభువా మమ్మల్ని కడిగా ఉన్న తండ్రి. నీ రక్తం ఇచ్చి నీ ప్రాణం ఇచ్చిన ప్రభువా వెల చెల్లించి మమ్మల్ని కొనుక్కున్నందుకే నీకు వందనాలు తండ్రి. లోకములో ఉన్నవాడి కంటే మాలో ఉన్నవాడివి నువ్వు గొప్పగా వాడివి తండ్రి. నీకు వందనాలయ్యా మా తండ్రి. ఇంతవరకు నా ప్రభువా మీ కంచెలో మీ కాపుదలలో మమ్మల్ని అందరినీ నా తండ్రి ఎవరు కూడా ప్రభువా నశించిపోకుండా నా ప్రభువా మీరు కాచి కాపాడినందుకై నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. నీకు వందనాలయ్యా. ఇంతవరకు ప్రభువా స్తుతుల ద్వారా పాటల ద్వారా మహిమ పొందిన మా ప్రభువా నీకు స్తోత్రములు నా తండ్రి. ఎందరైతే ప్రభు నీ సన్నిధి అనుభవించలేక ఉన్నారో తండ్రి వారందరూ కూడా నీ కృపలో జ్ఞాపకము చేసుకోండి ప్రభువా. ఏ సమస్యలో ఉన్నారో ఇరుకులో ఉన్నారో ప్రభువా అయ్యా తండ్రి మీరు చూసినటువంటి దేవుడు తండ్రి వారికి మీరు తోడుగా ఉండండి ప్రభు. నీకు స్తోత్రములు నాయనా. వాక్య పరిచర్యలో తండ్రి నీ సన్నిధి నింపండి ప్రభువా. నీ సన్నిధి కాంతిలో మా ముఖములను ప్రభువా చూసుకోవడానికి నా తండ్రి నీ ముఖములో ప్రభువా ఉన్నటువంటి ఒక తేజమయమను ప్రభువా మేము పొందుకొని నా తండ్రి ముందుకు సాగడానికి మీ సహాయం మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. నీ దాసుని సిలువ నీడలు మరుగుపరచండి నా తండ్రి. అగ్ని వంటి మాటలను తండ్రి ప్రభువా బయలు వెలుచుండగా మాలో ఉన్న అపవిత్రతను మాలో ఉన్న ప్రతి ఒక్క ప్రభువా నిర్జీవమైన క్రియలను ప్రభువా తీసివేయండి తండ్రి. పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. వినగలిగిన చెవులు గ్రహించగలిగిన మనసును మాకు దయచేసి ప్రభువా నీవే మీ ఆత్మకార్యము జరిగించండి తండ్రి. నీకు స్తోత్రాలు. ఎందరైతే ప్రభువా ఈ లైవ్లో ప్రభువా వాక్యం వింటున్నారు తండ్రి వారి కుటుంబాల్లో వారి హృదయాల ప్రభువా మీరే ప్రభువా ఏలుబడి చేసిన తండ్రి అయ్యా వారి తండ్రి వారి కుటుంబాలను తండ్రి నీ దరికి చేర్చండి, ఆ దరికి నడిపించండి. మీరే కృప మహిమ ప్రభావం మీరే పొందుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ మాస్టర్. ఈ ధీరులను దేవుడు కరుణించి ఆయన హస్తము చాపి ఆయన యొక్క సన్నిధిని అనుగ్రహించి ఈ మట్టి మానవులను దర్శించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. అవును.
ఈ కృపగల దేవునికి మనము ఏమిచ్చి ఆయన రుణము తీర్చుకోగలము? అబ్బా తండ్రి అని మొరపెట్టినప్పుడు ఆ స్వరము విని నా పిల్లలు నన్ను పిలుస్తున్నారని ఆ మొర విని ఆ పిలుపు విని మన మధ్యలో దిగి వచ్చినాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ మాస్టర్. అవును ప్రభు, నీకే స్తుతులు స్తోత్రములు నాయనా. రండి వాక్య ధ్యాన నిమిత్తము యోహాను రాసిన మొదటి పత్రిక, 1 యోహాను 4వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ప్రియుల అనేకులైన అబద్ధ ప్రవక్త లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇది వరకే అది లోకములో ఉన్నది. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్లు మాట్లాడుదురు. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు. లోకము వారి మాట వినును. లోకము వారి మాట వినును. మనము దేవుని సంబంధులము. మనము దేవుని సంబంధులము. దేవుని ఎరిగినవాడు దేవుని ఎరిగినవాడు మన మాట వినును. మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపి అయిన ఆత్మ ఏదో ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. హల్లెలూయా. ఇక్కడ మొదటి వాక్యంలో అంటున్నాడు, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవి అవునో కావో పరీక్షించి తెలుసుకొనడి. ఈ అబద్ధ ప్రవక్తలు ఎవరిలో ఎక్కడి నుంచి వెళ్ళినంట? ఇక్కడ వాక్యంలో చూస్తుంటే వారు మనలో నుంచే బయలుదేరని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ఈ అబద్ధ బోధకులు ఎవరు? మరి అబద్ధ బోధకులు అంటే ఎవరు? అబద్ధ బోధకులు చేసే ఆ బోధ ఏంటి? ఈ బోధ అంటే గతించిన వారంలో మన దైవజనుడు మనతో మాట్లాడినాడు. ఏమని అబద్ధ బోధ ఏందది? మీరు పరిసయ్యులు సద్దుకయ్యులు అనేది ఆ పులిసే పిండి కాదు, వారు చేసేటటువంటి ఆ బోధ గురించి మీరు జాగ్రత్త పడుడి అని చెప్పి వాక్యం సెలవిచ్చింది. హల్లెలూయా. ఈ అబద్ధ బోధకులు అనగా ఎవరు అంటే, ఈ అబద్ధ బోధకులకు నిజమైన మారు మనస్సు ఉండదు. వారికి నిజమైన పాపము ఒప్పుకోలు అనేది వారికి ఉండదు. పాపము ఒప్పుకునే మనసు వారికి ఉండదు. పాపములోనే ఉంటారు, కానీ మేము పరిశుద్ధులమని చెప్పుకుంటారు. పాపములోనే ఉంటారు, పాపము చేస్తూనే ఉంటారు, పాపం మాట్లాడుతూనే ఉంటారు, పాపము చూస్తూనే ఉంటారు, పాపక్రియలు జరిగిస్తూనే ఉంటారు, కానీ ఏం చేస్తారు? మేము బోధకులం అని చెప్పుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మళ్ళీ ఏమవుతుందంటే ఇదే వాక్యము తీసుకొని, బైబిల్ ఉన్న వాక్యములు తీసుకొని ఏమంటారు? దేవుని చేత ఆ దేవుని వాక్యము, దేవుని మాటలు తీసుకొని మాత్రమే ఆ యొక్క విశ్వాసుల దగ్గరికి వస్తుంటారు. అందుకే అంటే వాక్యం ఏం సెలవిస్తుందంటే, వీటి గురించి మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ అబద్ధమైనది ఏదో
సత్యమైన ఏదో ఇది మీరు ఏం చేయాలంటే మీరు గ్రహించి తెలుసుకొనుడని వాక్యం సెలవిస్తున్నది. హల్లెలూయా. ఇది ఏమవుతుందంట, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. వారు లోక సంబంధువులు కనుక లోక సంబంధులు అయినట్టు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ లోక సంబంధమైనట్టు వారు మాట్లాడతారు. అంటే లోకములో ఉన్న మాటలు మాత్రమే వారి నోట్లో ఉంటవి. సత్యమైన మాటలు వారిలో ఉండవు. జీవం ఇచ్చే మాటలు వారిలో ఉండవు. ఆ దేవుడు ఏదైతే అప్పగించిండో, ఆ దేవుడిలో నుంచి ఏదైతే జీవం వచ్చిందో ఆ జీవం కలిగిన మాటలు వారిలో ఉండవు. ఎప్పుడునంటే లోకములో ఉన్నది అది మాత్రమే వారి నోట వస్తుంది, అది మాత్రమే వారు అనుభవిస్తారు. ఈ లోకానుసారమైన మాటలు మొట్టమొదట ఎవరితో మాట్లాడింది? హల్లెలూయా. ఆదికాండము 3వ అధ్యాయము మొదటి నుంచి చదువు. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పం యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగెను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్ల ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పెనని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు. ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని ఆ స్త్రీతో చెప్పగా. హల్లెలూయా. ఈ అబద్ధ బోధకులు, ఈ వాక్యమును బట్టి చూస్తే ఈ అబద్ధ బోధకుల్లో ఉన్నది ఏమిటి? ఏ స్వభావం ఉన్నది? వారిలో ఏలుబడి చేస్తున్నది ఏమది? సాతాను వారిలో ఏలుబడి చేస్తున్నది. సాతాను దాసత్వములో ఉన్నారు, సాతాను చేతి కింద ఉన్నారు, సాతాను అధికారంలో ఉన్నారు. సాతాను ఏది ప్రేరేపిస్తే అది మాట్లాడుతారు. ఇక్కడ సాతాను మాట ఏ విధంగా ఉన్నది? సాతాను ఏమంటున్నది? 4వ వచనం. అందుకు సర్పము, మీరు చావరు. ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు. ఇది సాతాను చెప్తా. ఇది అబద్ధమా నిజమా? ఇది మరి నిజమేంటి? నిజమేం చెప్పిండు? దేవుడు ఏమో చెప్పిండు? అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలమును గురించి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియో వాటి ముట్టకూడదనియో చెప్పాను. ఇప్పుడు దేవతల్లాగా ఉన్నారా, మనుషుల్లాగా ఉన్నారా, సాతానులాగా ఉన్నారో వీరికి తెలియదు. వీరు ఒకే స్వరూపము. ఏ స్వరూపం అది? దేవుని పోలిక చొప్పున దేవుని స్వరూపములో వారిని సృష్టించిండు. ఇది మర్చిపోయినవి ఆదాము హవ్వ. వీరికి ఒక అబద్ధ బోధ వచ్చేసింది మధ్యలో. ఈ అబద్ధమైన బోధ ఏంటంటే దేవునికి విరోధమైనది, సత్యమునకు విరోధమైనది అబద్ధం. అంతే కదా? సత్యమునకు విరోధమైనది అబద్ధం, సత్యము కానిది అబద్ధం. మరి సత్యం ఏంటి? దేవుడు ఏమి చెప్పిండు? మీరు సస్తారు, ఈ పండు తింటే సస్తారు, ఇది తినకూడదు. మరి సాతాను ఏం చెప్తున్నది? ఇది మీరు అసలు చావరు, అది తింటే మీ కన్నులు తెరవబడతాయి, మీరు దేవతల వలె అవుతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ఈ అవ్వ దేనికి దేనికి ఆ, లో- ఆ, ఏమైంది ఆమె ఆ, ఆకర్షించబడ్డది? ఏ మాటకు ఆకర్షించబడ్డది? పరలోకమందున్న ఆ దేవుని మాటనా? తనను సృష్టించినటువంటి ఆ సృష్టికర్త మాట విన్నదా? లేదంటే ఎదురుగా వచ్చి ఈ లోక మాటలు చెప్పి లోకములో కలిసిపోయే మాటలు చెప్పినటువంటి ఈ మాట అబద్ధమైన ఈ మాటలు విన్నదా? హల్లెలూయా. ఏది ఎక్కువ ఆకర్షింపబడ్డది? ఏ మాటలు ఎక్కువ ఆకర్షింపబడ్డవి? లోకములో అబద్ధము ఏదైతే ఉన్నదో అది ఎక్కువ ఆకర్షింపబడుతున్నది. అందుకన్నాడు ఆ యోహాను భక్తుడు ఏమన్నాడంటే, లోకము లోకము మన మాట వినదు. కానీ ఇక్కడ అవ్వ ఏం విన్నది? ఆ దేవుని స్వరూపములో నిర్మింపబడినటువంటి ఈ హవ్వ ఎవరి మాట విన్నది? సాతాను మాట విన్నది. దేవునికి విరోధిగా ఎవరైతే ఉన్నారో వారి మాట విన్నది. ఎందుకంటే అవి కనులకు ఏ విధంగా కనబడ్డాయి? ఇంపుగా కనబడ్డాయి. ఒక్క నిమిషంలోనే ఏం చూపెట్టింది? ఆమెకు మాయ చూపెట్టేసింది. అప్పుడు ఏమైపోయింది? అది దేవుడిచ్చిన మాటను పక్కన పెట్టేసింది. ఈ యొక్క సాతాను చెప్పిన ఈ మాటను విని ఏమైపోయింది? ఆ ఫలము తినకూడదు అన్నట్టు ఫలము తిని ఆజ్ఞ అతిక్రమము చేసి దేవునికి విరోధంగా పాపము చేసింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అవును, ఇది ఎవరు చేసేది? అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు చేసేటువంటి ఈ బోధ. ఈ లోకంలో ఇప్పుడు అన్నీ అదే విధంగా ఉన్నవి. స్తోత్రం. లోకములో ఉన్నది లోకము గురించి, లోకములో ఉన్న వాటి గురించి ఎక్కువగా గొప్ప చేసి చెప్పేసి ఏదైతే సువార్త ప్రకటించాలో ఆ సువార్తను మరుగు చేసేసి వీరేం చేస్తున్నారంటే అబద్ధమైన దాన్ని ఎత్తు చూపుతున్నారు. అందుకే వారిని వాక్యం సెలవిస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నారు, వారు అబద్ధ బోధకులు అంటున్నాడు. అబద్ధ బోధకులు అంటే ఎవరయ్యా అంటే, సాతాను బోధించినటువంటి ఆ మాటలు ఎవరైతే బోధిస్తారో, దానికి లోకములకు సంబంధించినటువంటి ఎవరైతే బోధిస్తారో, ఎవరైతే దాన్ని మాట్లాడతారో, ఎవరైతే దానికి లోను చేస్తారో, ఎవరైతే దానికి అవకాశం ఇస్తారో, ఎవరైతే దానికి అలవాటు పడతారో వారిని అబద్ధ బోధకులు అంటున్నాడు ఇక్కడ. హల్లెలూయా. ఈ సాతాను అవ్వను మాత్రమే కాదు యేసుక్రీస్తుని కూడా శోధించింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ మాట వినకుండా మనం పాత నిబంధన గ్రంథంలో చూసినట్టయితే ఏమున్నది? శద్రక మేషక అబేద్నెగోలను కూడా వారిని మోసపరచడానికి ప్రయత్నం చేసింది. కానీ వారు ఒక రోషము గల వారై దేవుని ఆత్మ వలలో నివసించిన కారణాన్ని బట్టి, దేవుని ఆత్మ వాళ్ళని ప్రేరేపించిన కారణాన్ని బట్టి మేము దానికి మొక్కము. ప్రైజ్ ద లార్డ్. ఆ మాటలే నాకు దేవుడు చెప్పిండు, నా తండ్రి చెప్పిండు, నా సృష్టించిన వాడు చెప్పిండు, కానీ నేను తినను, నువ్వు ఎవరివో నాకు తెలియదు అని ఆ యొక్క స్త్రీ, ఆ యొక్క అవ్వ ఎదురు తిరగలేదు. కానీ శద్రక మేషక అబేద్నెగోలు ఎదురు తిరిగినారు. మేము చచ్చినా పర్వాలేదు, మా దేవుడు మమ్మల్ని రక్షించినా పర్వాలేదు, రక్షింపకపోయినా పర్వాలేదు. హల్లెలూయా. మేము పాపము చేయము, ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞకు లోబడతాము తప్ప ఇంకా వేరే దానికి ఏ ఆజ్ఞకు లోబడము, ఆజ్ఞ అతిక్రమము చేయము, మీ మాటలు వినము. ఎందుకంటే మీరు లోకస్తులు కనుక లోకంలో ఉన్నవారిని చూపించి లోకాశలు మీరు చూపిస్తున్నారు కాబట్టి, ఈ లోకముకు లోబడమంటున్నారు కాబట్టి దానికి మేము లోబడము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అయినా పర్వాలేదు, మీరు ఏమన్నా చేసుకోండి, వీరికి ఒక నిరీక్ష ఉన్నది. మేము చచ్చినా బ్రతికినా దేవునితో ఉంటాం. హల్లెలూయా. మేము చచ్చినా బ్రతికినా ఆ దేవునితోటి యుగయుగములు ఉంటాం. వారికి ఒక నిరీక్షణ ఉన్నది. మేము ఎప్పుడైనా చస్తాము, ఇంకా 4 రోజుల తర్వాత చచ్చిపోతాము. చావడం మాత్రము తప్పది. మేము మనుషులను పుట్టాము, నరులుగా పుట్టాము. ఆ ఆదాము ద్వారా వచ్చినటువంటి ఈ మరణము, సమస్త శరీరాలకు ఆవరించినటువంటి ఈ మరణము మమ్మల్ని ఏలుబడి చేస్తాం. ఏదో ఒక రోజు మేము కూడా చచ్చిపోతాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కానీ మేము సర్వశక్తివంతుడైన ఆ దేవుని
నా తప్ప ఇంకా వేరేది ఏది కూడా మొక్కము, దేని కూడా సాగిలపడము అని చెప్పేసి వారు ఏం చేసినారు? దానికి ఏం చేసినారు? ఎదిరించినారు. లోకమును ఎదిరించినారు, లోక మాటలను ఎదిరించినారు, లోక పోకడలను ఎదిరించినారు, లోక అధికారిని ఎదిరించినారు. స్తోత్రం, హల్లెలూయా. మరి మనం ఎదిరిస్తున్నామా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ ఏమంటుందంటే వాక్యం ఏం చెప్తున్నది? లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనా మీరు ప్రేమింపకుడి అని వాక్యం సెలవిస్తుంది. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఇది తండ్రి వలన పుట్టినది. హల్లెలూయా. ఇది తండ్రి వలన పుట్టినది కావు. కాబట్టి ఇవి ఎక్కడ పుట్టినవి? ఇవి ఎక్కడ పుట్టినవి? అపవాది నుంచి వచ్చినాయి. కాబట్టి ఈ లోకాధికారి అయినటువంటి అపవాదిలో నుంచి వచ్చినాయి. కాబట్టి ఇవి లోకములో ఉంటవి. అది ఈ లోక సంబంధమైనవి, ఈ లోకములోనే ఉండి ఈ లోకములో నశించిపోయేవి. అందుకే అంటున్నారు అవి తండ్రి వలన పుట్టినవి కావు. కాబట్టి మేము దానికి లోబడము. మా దేవుడు పరలోకమందున్నాడు. మమ్మల్ని సృష్టించిన వాడు పరలోకమందున్నాడు. ఆ పరలోకమందున్న వాడిని ఆయన మాట వింటాము తప్ప, ఆయనకు లోబడతాము తప్ప ఇంకా దేనికి కూడా మేము లోబడము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ హవ్వలాగా వీరికి చూసి ఇంత దానికి వారికి భయపడలేదు, ఇంత దానికి ఆకర్షింపబడలేదు. లోకాధికారి అయినటువంటి ఆ యొక్క రాజుకు వారు భయపడలేదు, వారి మాటలకు ఆకర్షింపబడలేదు. కానీ ఎవరికి భయపడరు? వారు సర్వశక్తిమంతుడైన దేవునికి లోబడ్డారు, ఆ దేవునికి భయపడ్డారు. ఎందుకంటే మేము ఒకవేళ ఇక్కడ లోబడితే కనుక మా యొక్క జీవితము, మా యొక్క ఆత్మ ఎక్కడ వెళ్ళిపోతుందో ఇది దేవుని దగ్గరికి వెళ్ళదు. మేము దేవుని శిష్యులము కానేరము, మేము దేవుని యొద్దకు చేరలేము. మా ఆత్మ ఎక్కడికో ఆ పాతాళముకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ అగ్నిగుండంలో పడుతుంది. కాబట్టి అవసరం లేదు. మేము ఇప్పుడు చచ్చినా పర్వాలేదు, ఈ శరీరంలో ఉన్నప్పుడే చచ్చిపోతే, దేవుని కోసం చనిపోతే పర్వాలేదు, ఆయన రక్షించకపోయినా మాకు పర్వాలేదు. మేము చావడానికైనా సిద్ధం. కానీ నీవు నిలబెట్టిన ఈ ప్రతిమకు మేము మొక్కం. హల్లెలూయా. నువ్వు ఏమన్నా చేసుకో. అందుకే అన్నాడు కదా, మొదటి యోహాను మరొకసారి చదువు, 5వ వచనం. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధమైనట్లు మాట్లాడుదురు, లోకం వారి మాట వినును. మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. హల్లెలూయా. లోకము గురించి మాట్లాడుతుంది. లోకం సంబంధి ఎవరైతే ఉన్నాడో, ఎవరైతే దేవుని పిల్లలు, దేవునికి సంబంధించిన వారు ఉంటారో వారి మాట వీరు వినరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే అంటాడు కదా హెజ్కేలుతో, ఎవరు విన్నా ఎవరు వినకపోయినా నా మాట నువ్వు ప్రకటించు. ఓ నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడు, నా మాటలు నీ నోట్లా ఉంచి వారితో మాట్లాడతా. వారి వినరు. వారి హృదయము ఏమైపోయింది? వారి హృదయము కొవ్వినది. ఎందుకంటే వాళ్ళు లోకంలో కలిసిపోయినారు, లోకంలో జీవిస్తున్నారు, లోకమును ఆశిస్తున్నారు, లోకంలో ఉన్న వాటిని వారు ప్రేమిస్తున్నారు. కాబట్టి ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఈ లోకంలో ఏమి జరుగుతుందో, నిజమైన ఈ క్రైస్తవమైన ముసుగులో ఏమి జరుగుతున్నది ఒకసారి మనం ఆలోచిద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఆ యొక్క సాతాను వారిని మాత్రమే వదిలిపెట్టలేదు, అవ్వతో వదిలిపెట్టలేదు. ఆయన శిష్యులందరినీ ఎవరైతే ఆయన ప్రవక్తలుగా ఎవరైతే వచ్చిండ్రో వారిని వెంటాడుతూ వస్తున్నది. అయినా కానీ ప్రభు అయిన యేసుక్రీస్తుని కూడా అది వదిలిపెట్టలేదు. సాతాను కూడా ధర్మశాస్త్రము తెలుసు, సాతాను కూడా దీనిలో ఉన్న వాక్యము సమస్తము తెలుసు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదే మత్తయి సువార్త 4వ అధ్యాయము 1 నుంచి చదువు. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను.
40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఉమ్, ఆయన ఆకలి కొనగా ఉమ్, ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, ఉమ్, నీవు దేవుని కుమారుడవైతే ఉమ్, ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. ఉమ్, అందుకు ఆయన, ఉమ్, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని ఉమ్, దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలనను జీవించును ఉమ్, అని వ్రాయబడి ఉన్నదనెను. ఉమ్, అంతటా అపవాది ఉమ్, పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి ఉమ్. దేవాలయ శిఖరమును ఆయనను నిలవబెట్టి ఉమ్. నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము, ఉమ్. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, ఉమ్. నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా ఉమ్. వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు ఉమ్. అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. ఉమ్. అందుకు యేసు, ఉమ్. ప్రభు అయిన నీ దేవుని నువ్వు శోధింపవలదని ఉమ్. మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పెను. ఉమ్. మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఉమ్. ఆయనను తోడుకొని పోయి ఉమ్. ఈ లోక రాజ్యములన్నిటినీ ఉమ్. వాటి మహిమను ఆయనకు చూపి, ఉమ్. నీవు సాగిలపడి ఉమ్. నాకు నమస్కారము చేసిన ఎడల ఉమ్. వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, ఉమ్. యేసు వానితో, ఉమ్. సాతానా పొమ్ము, ఉమ్. ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఉమ్. ఆయనకు మాత్రము సేవింపవలను ఉమ్. అని వ్రాయబడి ఉన్నదనెను. హల్లెలూయా. ఇక్కడ మనం గ్రహించినట్టయితే ఇక్కడ సాతాను మాట్లాడుతున్న మాటలు ఎక్కడి నుంచి ఉన్నాయి? అవి ఆ మాటలు ఎక్కడున్నవి? పరిశుద్ధ గ్రంథంలో నుంచి మాట్లాడుతున్నదని. మొట్టమొదటగా ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు 40 రోజులు ఉపవాసం ఉండి ఆ యొక్క అడవిలో ఉపవాసం ఉండి విన్నప్పుడు లాస్ట్ చివరిగా ఏమైపోయింది? సాతాను వచ్చి అని శోధించడానికి వచ్చింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ మొట్టమొదటగా ఏమని చెప్తున్నది ఆమె? సాతాను ఏమని చెప్పింది? నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు. ఇక్కడ ఏమి చేస్తున్నది? ఇక్కడ రెచ్చగొడుతుంది. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తుని రెచ్చగొడుతున్నది. ఇది ఏమంటున్నది? నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుము. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా, ఏ కూటమి చూసినా ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? ఆశీర్వాదం. ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా. ఇవి సాతాను క్రియలా? సాతాను బోధన, దేవుని బోధన? ప్రైజ్ ది లార్డ్. ఇది దేవుని బోధన, సాతాను బోధన? ప్రభు ఏమంటున్నాడు? ఈ రాళ్లను రొట్టెలు చేసుకోమని చెప్పిన సాతాను అన్నప్పుడు ప్రభు ఏమంటున్నాడు? ఈ మనుషులు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును. హల్లెలూయా. ఇది దేవుని మాట. అది రాళ్ళను రొట్టెలు చేసుకొని తినమని, అది అక్షరార్థం అయితే ఇది ఆత్మ సంబంధమైనది. ఇది ఆత్మ సంబంధమైన బోధ, అది లోకానుసారమైన బోధ. అవును, అప్పుడు ఆయనకు ఆకలేస్తున్నది. ఆయన చేసుకొని, ఆ శక్తి కలిగిన దేవుడే చేసుకొని తినవచ్చును. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ ఏమంటున్నాడు? ప్రతి మనిషి దేవుని నోట వచ్చే మాట వలన కూడా జీవిస్తాడు. ఈ రొట్టె తిన్న తర్వాత మళ్ళా ఒక రోజు తర్వాత, 4 గంటల తర్వాత, 8 గంటల తర్వాత, 6 గంటల తర్వాత మళ్ళా పక్క ఆకలి వేస్తుంది. హల్లెలూయా. ఈ రొట్టె తిన్నవాడు తప్పక చనిపోతాడు. యోహాను పత్రికలో రాస్తాడు ఏమని? నేనిచ్చు నీళ్ళను త్రాగువాడు మరలా తప్పికొనడు, నేనిచ్చు రొట్టెను తినవాడు మరలా ఆకలి కొనడు. కానీ ఇప్పుడేమంటున్నాడు? ప్రభు ఏమంటున్నాడు? దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన మనుషుడు ఏం చేస్తాడు? బ్రతుకుతాడు. ఈ కాలం ఇక్కడ ఉన్నంత మాత్రమే కాదు, యుగయోములు జీవిస్తాడు. ఆమేన్. హల్లెలూయా.
ప్రైజ్ ద లార్డ్. ఆ దేవుని నుండి వచ్చే మాట ఎవరి హృదయంలో అయితే అది పనిచేస్తుందో, ఎవరైతే అంగీకరిస్తారో, దానివల్ల ఎవరైతే బ్రతుకుతారో, దానివల్ల ఎవరిలో అయితే జీవం వచ్చిందో వారు యుగ యుగములు దేవునితో పాటు బ్రతుకుతారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కానీ ఇప్పుడు చేస్తున్న ఈ అబద్ధ బోధకులు ఇప్పుడు ఏమో చేస్తున్నారంటే లోకంలోను 4 రోజులు కనబడేది ఇక్కడ మాయ చేసి, అది మాయ చూపించేసి జనములందరినీ మోసం చేస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆ హవ్వను ఏ విధంగా మోసపరిచినారో, ఆ సాతాను అబద్ధమైన మాటల ద్వారా హవ్వను ఏ విధంగా మోసపరిచిండో ఈ లోకానుసారమైన వాడు చూపించేసి ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఈ లోకంలో విశ్వాసాలందరినీ, దేవుని పిల్లలందరినీ మోసపరిచేసి తన ఆధీనంలో, తన స్వాధీనంలో తీసుకుంటున్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కానీ ఆ దేవుని నుండి పరలోకంలో చేసే మాట ఒక్కరి నోట కూడా ఒక్క మాట కూడా రావట్లేదు. కారణం ఏంటి? వారు ఎవరు? సాతాను సంబంధులు, ఈ లోక సంబంధులు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇంకొక మాట చదవమా. నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు. చాలా ఇక్కడ ఏమవుతుందంటే పైన వాక్యంలో ఈ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఆయనకి తెలుసో తెలియదో మరి. ఈయనే ప్రభువైన యేసుక్రీస్తు ఏమన్నాడు? నేనే జీవాహారమును అన్నాడు. నన్ను తినువాడు మరలా ఎప్పుడు కూడా హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తుంటే మన దాని గురించి మొత్తము రాయబడి ఉంది. ఆయనకి అంటున్నాడు రాళ్ళ వలన ఈ రాళ్ళను రొట్టెలు చేసుకొని తినమంటున్నాడు. ఇప్పుడు పైకి తీసుకెళ్ళి ఏమంటున్నాడు, ఇంకా నీవు దేవుని కుమారుడు అయితే కిందికి దుముకు, దేవదూతలు నీకు వచ్చి ఏం చేస్తాయంట, వారు నీకు దెబ్బ తగలకుండా నేను చేతులతో ఎత్తుకొందురు అంటున్నాడు. ప్రభు ఏమన్నాడు? అందుకు యేసు, ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. ప్రైజ్ ద లార్డ్. ఈ 2 వాక్యములు కూడా ఎక్కడ ఉన్నాయంట? ఎక్కడ ఉన్నవి? పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి మాత్రమే మాట్లాడుతున్నారు ఇద్దరు కూడా. కానీ తండ్రి చిత్తము నెరవేర్చేటి కొన్ని ఉన్నాయి, కొన్ని ఆయన ఈ లోకంలో, అంటే ఎవరైతే తండ్రి చిత్తానుసారంగా నడుస్తారో వారికి ఇవి దొరుకుతాయి. ఇప్పుడు సాతాను ఏదైతే మాట్లాడుతుండో ఫస్ట్ అది దొరకవు. దేవుడు ఏదైతే ఆయన చిత్తమును నెరవేర్చి ఎవరైతే వచ్చిండ్రో ఇవి అవి ఇస్తా అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? తండ్రి అయిన దేవుని నీవు శోధింపవలదు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు పట్టుకో, అవును నేను అది చేసినా ఇది చేసినా అని చెప్పేసి తన గొప్పలు చెప్పుకుంటున్నారు, కానీ ప్రభువును మహిమపరిచేవారు ఎవరు లేరు. ఈ చర్చికి నేను ప్రార్థన చేస్తే తండ్రి స్వస్థపరచు, దేవుడు స్వస్థపరచు అనట్లేదు, కానీ నేను స్వస్థపరిస్తే నేను ప్రార్థన చేస్తే వాడు చచ్చిపోయిన వాడు లేచిండు. వారికి క్యాన్సర్ బాగా అయింది, వారికి అదేంది ఇదైంది అని చెప్పేసి వీరు గొప్ప ఏం చేస్తున్నారు? ఇక్కడ తండ్రి నామాన్ని అవమానపరుస్తున్నారు. వీళ్ళు సాతాను శిష్యులు కాబట్టి, అబద్ధ బోధకులు కాబట్టి తన్ను తాను హెచ్చించుకుంటున్నారు. దేవుని నామాన్ని వీరేం చేస్తున్నారు? వీడు అవమానము చేస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్. ఈ వాక్యము చూసినట్టయితే ఆ సాతాను మాట్లాడే విధం ఏ విధంగా ఉన్నది, ప్రభువు మాట్లాడే మాట ఏ విధంగా ఉన్నది, అక్కడ ఆదాము హవ్వలకు దేవుడిచ్చిన ఆజ్ఞ ఏ విధంగా ఉన్నది, సాతాను చెప్పిన మాటలు ఏ విధంగా ఉన్నవి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ 2 కూడా ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నవి. ఇంకా మూడవ పాఠం ఏందమ్మా? మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నామే,
షద్రకు మేషకి అబెద్దగోలు ఈ దేవుడిచ్చిన ఆజ్ఞకు లోబడినరా లేదా? ఏమంటున్నాడు ఇక్కడ? ఈ లోక మహిమను చూపించేసి నువ్వు నాకు సాగిలపడు. ఇప్పుడు ఈ లోకంలో ఉన్న సమస్తమును ఇప్పుడు ఏమి చూపిస్తున్నానంటే, నీకు బాగా అవుతుంది, నీకు కొలువు వస్తుంది, నీకు డబ్బులు వస్తాయి, నీ అప్పులు తీరిపోతాయి. ఈ లోకంలో ఉన్న మహిమ చూపెడుతున్నారు. ఈ లోకంలో ఉన్న మహిమ చూపెట్టి ఆ తండ్రి నిజమైన దేవుడు ఎవరో వారికి తెలియకుండా వారిని ఏం చేస్తున్నారంటే వారి కన్నులు మూసివేస్తున్నారు. వారి కన్నులు మూసివేసి వీరికి ఎవరు కనపడుతున్నారంటే ఎదురుగున్న మనిషి మాత్రమే కనపడుతున్నాడు, కానీ దేవుడు కనపడట్లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మర్చిపోయినారు, ఎదురుగున్న మనిషిని ఆరాధిస్తున్నారు. నేను ఆడిపోతే ఆయన ప్రార్థన చేస్తే ఈ విధంగా అయింది, మేము ఇంకా స్టేజ్లో నిలబడి సాక్ష్యం చెప్తారు. అది దేవుని సంబంధమైనదా, సాతాను సంబంధమైనదా? అది పరలోక సంబంధమైనదా, ఈ లోక సంబంధమైనదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడంటే, సాతానా పొమ్ము, నీ దేవునికి ప్రభువైన నీ దేవుని మొక్కి ఆయనను మాత్రమే సేవింప వలెను. అవును, మనకు దైవదాసులు ఎన్నోసార్లు చెప్పారు, ఆ మెడిసిన్స్ ఇస్తున్నామంటే చెప్పేసి పోయి వాడిని నమస్కారం చేసేసి వాడు ఏమి చెప్తే అది ఇచ్చేసి వారికి సమర్పించుకొని వచ్చేస్తున్నారు. ఇప్పుడు దేవుని కోసం చేస్తున్నారు. దేవుని మాట వింటున్నారా, మనిషి మాట వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు దేవునికి లోబడుతున్నారా, లేకపోతే మనిషిని మహిమపరుస్తూ దేవుని మనిషికి లోబడుతున్నాడా? ఆయన దైవదాసుడా లేకపోతే సాతాను దాసుడా? హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఈ మాటలను గ్రహించవలసిందిగా ఈ వాక్యము మనకు సెలవిస్తున్నది. దానిలో ఉన్న మర్మమును, దానిలో ఉన్నటువంటి ఆ యొక్క అర్థమును మనం యోహాను సువార్తను యోహాను పత్రికలో మనం చదువుకున్నాం కదా. ఏ ఆత్మ దేవుని సంబంధమైనదో, ఏ ఆత్మ సాతాను సంబంధమైనదో మీరు ఏం చేయాలి? గుర్తించి మీరు వివేచించి మీరు గుర్తుపట్టాలని చెప్తున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెండు మనకు రాయబడి ఉన్నవి, రెండు మన కంటి ఎదుట ఉన్నవి. కానీ ఏది సత్యమైనది, ఏది అబద్ధమైనది, ఏది ముందు అవసరమో, ఏది తర్వాత అవసరం అన్నది మనం దీని గురించి మనం తెలుసుకోవాలి. పరలోకముకు తీసుకెళ్ళేది ముందు చెప్పరు, కానీ ఈ లోకంలో జీవించి ఈ లోకంలో నశించిపోయేది ఈ లోకంలో ఎక్కువ మనం ప్రచురపరచబడుతున్నది. ఈ లోకాశలను చూపిస్తున్నారు, ఈ లోక కోరికలను చూపిస్తున్నారు. హల్లెలూయా. నిజమైన ఆ శిలువ సువార్తను మరుగు చేసేసి ఇప్పుడు నిజంగానే శిలువ సువార్త, నిజమైన సువార్త, సత్య సువార్త ఇప్పుడు ఏమైపోయింది? కరువైపోతున్నది జనములకు. ఈ సత్య సువార్త కరువైపోయింది. ఎక్కడ చూసినా ఈ లోకానుసారమైనటువంటి ఆశీర్వాదమే, ఈ లోకానుసారమైనటువంటి బోధనే, ఈ లోకానుసారమైనటువంటి క్రియలే. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, ఒక్కసారి గ్రహించవలసిందిగా మనవి చేస్తున్నా. హల్లెలూయా. ఇవి నిజమే, ఈ క్రియలు కూడా దేవుని ఆశీర్వాదం. మరి దేవుడే రాశాడు కదా, ఇవి దేవుడే రాశాడు కదా. మరి దేవుడు ఆశీర్వాదం ఇస్తా అన్నాడు కదా, ఆకాశం వాక్యంలో నింపి నేను కుమ్మరిస్తా అన్నాడు కదా. మరి ఆ దేవుని మాటలే కదా అని అనవచ్చు. అవును, కానీ మొట్టమొదట మన వాక్యం ఏమి సెలవిస్తున్నది? మొట్టమొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెదుకు. మొట్టమొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెదుకు. ఆ రాజ్యమును, ఆ నీతిని వెతికినట్లయితే, ఆ రాజ్యమును, ఆ నీతిని నీవు అనుసరించినట్లయితే, ఆ నీతికి, ఆ రాజ్యముకు నీవు లోబడినట్లయితే ఏమంటున్నాడు? ఇవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. అది దేవుడు చెప్పినదే. కానీ మొట్టమొదట ఏది చేయాలి అది గుర్తించాలి. మనము ఏది మొట్టమొదట దేన్ని ఆశించాలి అది మనం గుర్తించాలి. అది గుర్తించకుండా అవును ఈ లోకంలో మొట్టమొదట మనకి ఏదైతే సుందరముగా అందముగా కనబడుతుందో దాన్ని చూసి మనం పరిగెడితే మనం మోసపోయిన వారమే. ప్రైజ్ ది లార్డ్. మనం మోసపోయినట్లే. మనం అబద్ధ బోధకము వింటున్నట్టు, అబద్ధ బోధకు మనము ఏం చేస్తున్నట్టు వరకు సహకరించినట్లే.
స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఖచ్చితంగా చెప్పిండు, మొట్టమొదట నా నీతిని, నా రాజ్యమును వెతికండి. అవి మీకు ఏవి కావాలనో, ఏమి అవసరమో ఎవరికి తెలుసంట? మీ తండ్రికి తెలుసు అని రాయబడి వాక్యం సెలవిస్తున్నది. అయినను ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని పక్కన పెట్టేసేసి ఏదైతే ఈ లోకంలో కనబడుతుందో అది అందముగా చూపించేసి జనాలను మోసపరుస్తున్నారు ఇప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. అవును, అది దొరుకుతుంది, దేవుని ఆశీర్వాదము. దేవుడు కూడా అన్నాడు, నేను తోకగా తలగా ఉంచుతున్నాడు. నేను తోకగా తలగా ఉంచుతున్నాడు, నేను ఆశీర్వదిస్తాను, అన్ని జనముల కంటే నిన్ను హెచ్చిస్తా అని చెప్పాడు. కానీ అంతకుముందు నీవు నేను చేయవలసింది ఒకటి ఉన్నది. మొట్టమొదట ఏమదది? ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకాలి. ఆయన రాజ్యమును, ఆయన నీతికి మనం లోబడాలి. ఆయన నీతిని మనము నెరవేర్చాలి. ఆయన నీతి ఏంటి? ఆయన నీతి ఏంటి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన నీతి ఈ లోకంలో కనబడేది కాదు. ఆయన నీతి ఏంటంటే ఆయనతో పాటు ఆయన ఏదైతే మార్గములో నడిచిండో, ఆయన మార్గము ఏదైతే మనకు చూపించిండో, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవం అని చెప్పినాడు ఆ ప్రభు. ఏ విధంగా అయితే నడిచినాడో ఆ మార్గంలో ఎవరైతే వెళ్తారో ఆయన నీతిని నెరవేరుస్తారు. ఆయన నీతి ఏంటంటే, ఆయన నీతి ఆ మార్గములో శ్రమలు ఉన్నాయి, ఆయన ఆ మార్గములో కష్టములు ఉన్నవి, ఆయన మార్గములో దెబ్బలు ఉన్నవి, ఆయన మార్గములో కన్నీరు ఉన్నది, ఆయన మార్గములో శ్రమలు ఉన్నవి. స్తోత్రం, హల్లెలూయా. అది మరిచిపోయి నీ ఈ లోకంలో నీకు ఆశీర్వాదం ఉన్నది, ఈ లోకంలో నీ అప్పులు పోతాయి, ఈ లోకంలో నీకు ఇది అవుతుంది, అది అవుతుంది అని చెప్పేసి ఏం చేస్తున్నారంటే అసలైన సువార్తను మరుగున పడేసి వారేమి సాతాను సువార్తను వెల్లడిపరుస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని జనాంగమా, ఈ వాక్యం వింటున్న వారలారా, ఒక్కసారి మనము ఏం చేద్దాం? వాక్యము ఉన్నట్టుగా ఒకసారి మనం గ్రహిస్తాం. ఆ గ్రహింపు ఆ గ్రహించలాగా దేవుడు ఆ మనసు, ఆ హృదయము తెరిచిన మన దేవుని ఆ వాక్యమును గ్రహించే మనసు మనకు దేవుడు ఇచ్చునుగాక. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అవును, అంతరంగమును ఏదైతే చెప్పబడుతున్నదో, ఈ లోకంలో ఏదైతే చెప్పబడుతున్నదో అది నిజమా? అది దేవుని సంబంధమైనదా? అది ఆత్మ సంబంధమైనదా? లేక లోక సంబంధమైనదా? లేక సాతాను సంబంధమైనదా? అది గ్రహించి అది దేవుని ఒప్పుకుంటుందా లేదా? ప్రభువుని యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏదైతే మనకు అనుగ్రహించాడో, ఏదైతే సువార్త చేశాడో, దేవుని రాజ్యమును ఈ లోకంలో స్థాపించడం, పరలోక రాజ్యం రాజ్యంలో ఈ లోకంలో స్థాపించడానికి ఎంత కష్టపడ్డాడు, ఎన్ని శ్రమలు అనుభవించినాడు, ఎన్ని కష్టములు అనుభవించినాడు. అది నిజమైన, అది దేవుని దైవ సంబంధమైన అది బోధ, అదే పరలోకం నుంచి పంపబడిన బోధ. కానీ ఇది లోక సంబంధమైనది చాలా బాగా అందంగా కనపడుతుంది, కానీ అది ఇంతలో ఉండి అంతలో మాయమైపోయేదే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే అన్నాడు, ఈ మూడు మాట్లాడిన తర్వాత అప్పుడేమన్నాడు? సాతానా నువ్వు వెనక్కి వెళ్ళు. హల్లెలూయా. సాతానా వెనక్కి వెళ్ళు. మనం ఎంతమంది ఆ మాట పలకగలుగుతున్నాం? ఆ మాట చెప్పడానికి మనకు ధైర్యం ఉందా? ఒకవేళ మన ఎదుట మనలో వచ్చినప్పుడు మన దోస్తుల ద్వారా కానీ, మన బయట వెళుతున్నప్పుడు కానీ, మన యొక్క బంధువుల దగ్గర కానీ ఈ అపవిత్రత, ఈ లోక సంబంధం అనేది కనిపించినప్పుడు మనం దాన్ని ఖండిస్తున్నామా? దానిలో పాలు పొందుతున్నామా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం ఏ విధంగా ఉంటున్నాం? మనం ఏర్పరచబడిన జనాంగం అని చెప్పుకుంటున్నామే. హల్లెలూయా. ఆ దేవుని చేత ఏర్పరచబడిన జనాంగం అని చెప్పుకుంటున్నాము, ఆ దేవుని చేత ఆ యొక్క పరిశుద్ధ రక్తం ద్వారా కడగబడినమని చెప్పుకుంటున్నాము. కానీ మన పరిస్థితి మనం ఏ విధంగా ఉంటున్నాం? ఆ సాతాను సంబంధమైన క్రియలను, ఆ సాతాను సంబంధమైన మాటలను మనం ఎదిరిస్తున్నామా? లేక దానితో మనం సర్దుబాటు చేసుకుంటున్నామా? ఆ ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విరోధంగా చేసినట్టు మన ఇష్టానుసారంగా మనం నడుస్తున్నామా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత ఆశీర్వాదం ఇచ్చినా, ఎంత తలగా ఉంచినా,
దీన్ని చూసి మనం గర్వపడుతున్నామా? లేదా నేను ఏ స్థితిలో ఉన్నాను, నా ప్రభువు నన్ను ప్రేమించి నాకు విడుదల దయచేసి ఆయన రక్షణ ఇచ్చి ఆయన యొక్క రక్తం ఇచ్చి నా ప్రాణం ఇచ్చి నన్ను కొన్నాడు కదా, అయ్యో నేను ఈ స్థితిలో ఉన్నాను కదా దేవా అని చెప్పేసి మనం ప్రభు పాదాలు పట్టుకుంటున్నామా? లేక ఉన్న స్థితిని బట్టి మనము గర్వపడుతున్నామా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ ఆ ఉన్న స్థితిని వాళ్ళు ఆలోచించి ఈ స్థితి మాకు బాగున్నదని చెప్పేసి ఆ ప్రతిమకు లోబడినట్లయితే వారు దేవుని రాజ్యంలో చేర్చబడేవారా? స్తోత్రం, హల్లెలూయా. వారు ఆ దేవుని రాజ్యములో ఆ రాజు సంస్థానంలో వారు మంచి పొజిషన్లో ఉన్నవారే, అయినను వాటిని చూడలేదు. కానీ మమ్మను ఏర్పరిచిన వాడు మమ్మను పోషిస్తున్నవాడు ఒకడున్నాడు. హల్లెలూయా. ఆయనకు లోబడతాము, ఆయనను సేవిస్తాము, ఆయనకే మొక్కుతాము, ఆయనకే సాగిలపడతాం. ప్రైజ్ ది లార్డ్. అది తప్ప మాకు వేరేది ఏమీ అక్కర లేదు. మేము చనిపోయినా పర్వాలేదు, మమ్మల్ని రక్షించకపోయినా పర్వాలేదు, మేము చచ్చిపోయినా మా ప్రాణము పోయినా పర్వాలేదు, కానీ మేము ఆత్మలతో దేవునితో పాటు యుగ యుగములు ఉంటాం. ఆమేన్, హల్లెలూయా. అది గ్రహించినటువంటి ఆ ముగ్గురు ఏమైపోయారు? వారు ఏమైపోయారు? దానికి తెగించేసినప్పుడు దేవుడు వారిని ఏమి చంపిండా, బ్రతికించిండా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు చంపేవాడు కదండి, జీవం ఇచ్చేవాడు. హల్లెలూయా. ఆయన జీవం ఇచ్చేవాడు. కాకపోతే ఎప్పుడంటే ఆయన మీద ఆధారపడినప్పుడు. అంటే అదే అన్నాడు, మొట్టమొదట నా రాజ్యమును నా నీతిని వెతికితే సమస్త ఆశీర్వాదము నీకు నాకు దొరుకుతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, అవును నిజమే, లోక సంబంధమైనవి ఏంటివి, పరలోక సంబంధమైనవి ఏంటివి, సాతాను సంబంధమైనవి, దేవుని సంబంధమైనవి ఏంటివి, అది గ్రహించడానికి మనకందరికీ దేవుడు ఆ యొక్క జ్ఞానమును, ఆ వివేచనను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభువా నాయనా నీకు వందనాలు. నాయన ప్రభువా మీరిచ్చినటువంటి ఈ ప్రశస్తమైన మాటలకు దేవా, నాయనా నీకు స్తోత్రములు దేవా. మట్టి మానవులైనప్పుడు ప్రభా మాతో ప్రభా మీరు మాట్లాడిన విధానమును బట్టి దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము దేవా, నీకు స్తోత్రము తండ్రి. పరలోక సంబంధమైన మాటలేంటి, ఈ లోక సంబంధమైన మాటలేంటి ప్రభా, మాకు వాటి రెండింటికి నాయన ప్రభా తేడాను ప్రభా విశదీకరించి నాయన ప్రభా మాకు బోధ చేసిన విధానమును బట్టి దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. మన మనోనేత్రమును వెలిగించిన విధానమును బట్టి దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ప్రైజ్ ది లార్డ్. అవును ప్రభా నైనా నీకు వందనాలు తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. మీ కృపలో భద్రపరచండి దేవా. నైనా నీకు స్తోత్రము తండ్రి. ఈ లోకములో అవును ప్రభా లోకంలో ఉన్న వాటిని నేను ప్రేమింపకుండా దేవానికి స్తోత్రము తండ్రి. ఏది ఏమైనప్పటికీ దేవా, ఎన్ని కష్టములు వచ్చినా ఎన్ని నష్టములు వచ్చినా ప్రభా నీతో పాటు నాయన ప్రభా నీ మీద ఆధారపడి జీవించే కృపను దయచేయము తండ్రి. అవును ప్రభా నీ యొక్క మాటలు నాయన ప్రభా నీ వాక్కును నాయన ప్రభా హృదయ పలకలు రాసి పెట్టుకుని ప్రభా దాని ద్వారా జీవం పొందుకొని ప్రభా మేము యుగయుగములు నీతో జీవించే కృపను దయచేయము దేవానికి స్తోత్రము తండ్రి. ఆ జీవము మాలో నాయన ప్రభా ప్రవహించునుగాక దేవా, ఒక నది వలె ఆ జీవం మాలో ప్రవహించునుగాక దేవానికి స్తోత్రము దేవా. మాలో నాయన ప్రభా ఆ ఎండిన ఎముకలను ప్రభా మీరు జీవపై చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆ బలహీన సమయంలో ప్రభా మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాము దేవానికి స్తోత్రము దేవా. కృప కుమ్మరించుమనైనా నీకే స్తోత్రము తండ్రి. మహాపరిశుద్ధుడా నైనా నీకే స్తోత్రము తండ్రి. పరలోకము దేవానికే పరలోకమందున్న మా దేవానికే స్తోత్రములు దేవా. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రము తండ్రి. మీరు మాతో మాట్లాడిన ఆయన ప్రభా మమ్మల్ని హెచ్చరించిన విధానమును బట్టి దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము దేవానికి స్తోత్రములయ్యా. అవును ప్రభా విన్న వాక్యమును తండ్రి హృదయం పాల్గొని రాసి పెట్టుకునే దేవానికి స్తోత్రం. మా హృదయములు తండ్రి ప్రభానికి స్తోత్రము తండ్రి రాళ్ళ వలె మారకుండా దేవానికి స్తోత్రము తండ్రి. ఒక మంచి మాంసము ముద్దలాగా ప్రభా మెత్తనైన హృదయము తండ్రి మాకు దయచేయమయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవును ప్రభా ఆ యొక్క మంచి మంటిలాగా నాయన ప్రభా మా హృదయం మారునుగాక దేవానికి స్తోత్రము తండ్రి. ప్రైజ్ ది లార్డ్. అవును ప్రభా మీరు మాట్లాడినట్టు మీరు విత్తినటువంటి ఈ విత్తనములు దేవా మా హృదయంలో ఫలింప చేయము దేవానికి స్తోత్రములయ్యా.
పరిశుద్ధుడా, మీ నామానికి మహిమ ప్రభావములు చెల్లునుగాక దేవా. నీకే స్తోత్రములు 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 తండ్రి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని ఆయన ప్రభా మీ సన్నిధానములో నాయన ప్రభా ఒకసారి జ్ఞాపకము చేసుకోండి దేవా. ఒక్కసారి జ్ఞాపకము చేసుకోండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. మేము ఏ స్థితిలో ఉన్నామో సమస్తము ఎరిగిన దేవుడవయ్యా, నీకు వందనాలయ్యా. అవును ప్రభా, నీకు విరోధంగా ఏమైనా మాలో ఉంటే సమస్తము వాటి నుంచి నాయన ప్రభా మమ్మల్ని విడిపించము దేవా. నీకే స్తోత్రము తండ్రి. నాయనా మీ ఆత్మ చేత నాయన ప్రభా మమ్మల్ని అభిషేకించండి దేవానికి స్తోత్రం తండ్రి. అవును ప్రభా, ఈ యొక్క నాయన ఆత్మ మీ సత్యస్వరూపి అయిన ఆత్మ మీలోనికి వచ్చినప్పుడు అది సమస్త పాపమును ఒప్పింపజేసి ఆ సర్వసత్యంలోని నడిపిస్తుంది అన్నావు దేవానికి స్తోత్రములయ్యా. అవును ప్రభా, ఆ యొక్క నాయన ప్రభా మీ ఆత్మ ద్వారా మమ్మను అభిషేకించి మా పాపముల సమస్తమును కడిగివేసి మమ్మల్ని ఒప్పింపజేసి నీ సన్నిధానములో నిందారైతులు నిలబెట్టమని ప్రార్థిస్తున్నాము దేవానికి స్తోత్రములయ్యా. ప్రభువా కృప కుమ్మరించండి, మీ నామని మహిమ తెచ్చుకుంటారని సమస్తం మీ హస్తములకి సమర్పిస్తూ వచ్చిన ప్రతి బిడ్డను ఆయన ప్రభా, ఈ వాక్యమైన ప్రతి బిడ్డను ప్రభా మీరు ఆశీర్వదించి మీ నామని మహిమ తెచ్చుకుంటారని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ రేపట్లో జరగనైన ఆ యొక్క కూడికను ప్రభా మీరు ఆశీర్వదించమని, నీకు మహిమకరంగా జరుగులాగున మీరే సహాయము చేయమని సమస్తం మీ హస్తములకి సమర్పిస్తూ నా ప్రభును ప్రియ రక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో బ్రతిమిలాడి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. Praise the Lord. Praise the Lord. అందరికీ వందనాలు.